మరోసారి ఈ నేపథ్యంలోనే మరోసారి గవర్నర్ అపాయింట్మెంట్ను కోరారు టీవీకే చీఫ్ విజయ్. సాయంత్రం 4:30 గంటలకు లోక్ భవన్కు వెళ్లేందుకు సమయం కోరారు ఆయన. ఇప్పటికే 2 సార్లు గవర్నర్ను కలిశారు విజయ్. 2 రోజులు వరుసగా గవర్నర్ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతిని అడిగారు. అయితే మెజారిటీ మార్క్ 118 మంది సభ్యుల జాబితాతో రావాలని వెనక్కి పంపారు గవర్నర్. కంప్లీట్ డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ లోకేష్. ఏం జరుగుతోంది? ఈ రోజు మరోసారి గవర్నర్ ని కలవబోతున్నారు విజయ్, ఏంటి అప్డేట్స్? అనుశ్రీ, తమిళనాట రాజకీయ ఉద్రిక్తలు అదేవిధంగా రాజకీయ టెన్షన్ల నడుమ మూడోసారి గవర్నర్ ని కలవనున్నాడు టీవీకే అధినేత విజయ్. ఇప్పటికే 2 సార్లు గవర్నర్ ని కలిసి భంగపడ్డటువంటి టీవీకే విజయ్ 118 మ్యాజిక్ ఫిగర్ తో వస్తే తప్ప ప్రభుత్వ నిర్మాణానికి గానీ ప్రమాణ స్వీకారానికి గానీ అంగీకారము ఇవ్వనని చెప్పి తేల్చి చెప్పారు గవర్నర్. అయితే నిన్నటి నుంచి కూడా ఏదైతే వీసీకే పార్టీకి సంబంధించినటువంటి 2 స్థానాలు కావచ్చు, ఇటు వామపక్షాలకు సంబంధించినటువంటి సిపిఐ సిపిఎంఏ పార్టీలకు సంబంధించినటువంటి మరో 2 స్థానాలు 4 స్థానాలకు సంబంధించి మద్దతు కూడగట్టడంలో విజయ్ అండ్ టీము చాలా బిజీగా గడిపారు. అయితే విజయ్ రిక్వెస్ట్ మేరకే కూడా ఆ 3 పార్టీలు కూడా వారి సొంతంగా వారి హై లెవెల్ కమిటీ మీటింగులు కూడా పెట్టుకున్నాయి. వీసీకే అయితే మాత్రము తమ నిర్ణయాన్ని రేపటికి వాయిదా వేసింది. అయితే వామపక్షాలు మాత్రము తమ నిర్ణయాన్ని ఈ రోజే తెలియజేస్తామని చెప్పింది. అయితే ఇప్పటికే వామపక్షాల నిర్ణయం తెలిపినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే దాన్ని ఎక్కడ కూడా మీడియా ముఖంగా బహిర్గతం చేయలేదు, కానీ విజయ్ కి తెలిపినట్టుగా ఉంది. సో ఈ నేపథ్యంలోనే మద్దతు తాను అనుకున్నటువంటి మద్దతు కూడగట్టినట్టుగా ఉన్నాడు విజయ్. అందుకే గవర్నర్ అపాయింట్మెంట్ కూడా కోరారు. 4:30 గంటల ప్రాంతంలో కూడా గవర్నర్ అపాయింట్మెంట్ ఇచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే 4:30 గంటల ప్రాంతంలో గవర్నర్ అపాయింట్మెంట్ కొరకు విజయ్ ఇటు లోక్ భవన్ కు చేరుకొని ఉన్నారు. అనుశ్రీ, రైట్, మ్యాజిక్ ఫిగర్ కి 3-4 నెంబర్ల సంఖ్య తక్కువగా ఉండటం మనం ఇప్పటి వరకు గమనించాం. సో ఏ కాన్ఫిడెన్స్ తో మరోసారి గవర్నర్ ని మీట్ అవుతున్నారు ఆయన? ఎటువైపు నుంచి ఈ మద్దతు కూడగట్టారు అంటే ఎలాంటి సమాచారం ఉంది? ఖచ్చితంగా ఏదైతే నిన్నటి నుంచి తీవ్రమైనటువంటి పరిణామాల నడుమ ఉత్కంఠ నడుమ విజయ్ కూడా తన మద్దతును ఏ విధంగా కూడగట్టుకోవాలి అనేటువంటి ప్రయత్నాల మధ్య బిజీగానే గడిపాడు. ఈ నేపథ్యంలోనే ప్రధానంగా 3 పార్టీల మద్దతు కోసమే ఆయన ఇటు ప్రయత్నాలు కొనసాగించినటువంటి పరిస్థితి. వీసీకే సంబంధించినటువంటి 2 స్థానాలు, సిపిఐ 2 స్థానాలు, సిపిఎం 2 స్థానాలు, తనకు కావాల్సినటువంటి మ్యాజిక్ ఫిగర్ ఈ 3 పార్టీలతోనే సాధ్యపడుతుంది. ప్రస్తుతం 113 స్థానాలతో ఉన్నప్పటికీ కూడా ఒక స్థానం అయినటువంటి తిరుచి ఈస్ట్ లో ఆయన రిజిగ్నేషన్ చేస్తే 112 స్థానాలే అవుతాయి. కాబట్టి మిగిలిన 6 స్థానాలను కూడబెట్టాల్సి ఉంటుంది. 6 స్థానాలు ఈ 3 పార్టీల ద్వారా కూడా అందుతాయి. కాబట్టి ఆ 3 పార్టీలతో చర్చలు జరిపారు. సో ఆ 3 పార్టీలు కూడా తమ సంకేతాన్ని విజయ్ తెలియపరిచినట్టుగా ఉంది. సో ఆ కాన్ఫిడెన్స్ తోనే విజయ్ మూడోసారి గవర్నర్ దగ్గరికి వెళ్తే కూడా మ్యాజిక్ ఫిగర్ చూపించకపోతే ఖచ్చితంగా మూడోసారి కూడా తిరస్కరించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మూడోసారి అయినా ఖచ్చితంగా ఆయన మ్యాజిక్ ఫిగర్ తోనే వెళ్తారని కూడా రాజకీయ విశ్లేషకులు కూడా అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి. అనుశ్రీ, రైట్, ఇప్పటి వరకు గడిచిన 3 రోజుల్లో పరిణామాలు చూస్తే గవర్నర్ తీరు కూడా కొంత వివాదాస్పదంగా కనిపించిందని కొన్ని విమర్శలు తలెత్తాయి కదా. ఈ నేపథ్యంలో ఒక కంప్లీట్ ఫిగర్ తోటి విజయ్ అక్కడికి చేరుకుంటారా, లేదంటే కన్విన్స్ చేయడానికి ఏదైనా అవకాశం ఉంటుందా? ఎలా చూడొచ్చు అంటారు? కన్విన్సిబుల్ పాలిటిక్స్ అనేది గవర్నర్ ముందు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా కుదరనట్లుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఒకవేళ గవర్నర్ నిజంగానే కన్విన్స్ అవ్వాలి అనుకుంటే మొదటిసారి విజయ్ రిక్వెస్ట్ చేసినప్పుడే కన్విన్స్ అయి ఉండాలి, లేదా రెండోసారి ఇటు కాంగ్రెస్ మద్దతుతో కూడా వెళ్లి రిక్వెస్ట్ చేసినప్పుడు కూడా కన్విన్స్ అయి ఉండాలి. ఇప్పుడు మూడోసారి కూడా అటువంటి ప్రయత్నం విజయ్ చేయదలుచుకోలేదు అని కూడా మనం అంచనా వేయచ్చు. ఎందుకంటే 3 సార్లు కూడా ఇటు కేంద్ర బీజేపీ మాటలు వినే గవర్నర్ నిర్ణయాలు తీసుకుంటున్నాడు అని చెప్పి ఇటు డిఎంకే కావచ్చు, అటు వామపక్షాలు కావచ్చు ప్రధానంగా ఆరోపిస్తున్నాయి, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అయితే అధిష్టానం నుంచి కూడా ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఆందోళనలు చేపట్టారు, నిరసనలు చేపట్టారు. ఇటు రాజ్ భవన్ వద్దకు ఏదైతే లోక్ భవన్ వద్దకు చేరుకొని కూడా అక్కడ కూడా ఆందోళన చేపట్టేటువంటి కార్యక్రమం చేస్తే దాదాపు 4-5 మంది వ్యక్తులను, కాంగ్రెస్ సంబంధించినటువంటి వ్యక్తులను పోలీసులు నిర్బంధించి అక్రమంగా అరెస్టులు చేసి అక్కడి నుంచి తీసుకెళ్లినటువంటి పరిస్థితి. సో ఈ అన్నిటి పరిణామాల మధ్య గవర్నర్ మూడోసారి కూడా దాన్ని కన్విన్స్ చేయాలని చూస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునే పరిస్థితులు కనిపించట్లేదు. కాబట్టి ఖచ్చితంగా తన మద్దతు కూడగట్టుకుని అంటే మ్యాజిక్ ఫిగర్ ఏదైతే ఉందో తాను దాని అంగీకారాన్ని 3 పార్టీల నుంచి పొందినట్లున్నాడు. అయితే ఆ సమాచారాన్ని ఇంకా బహిర్గతం చేయలేదు. గవర్నర్ దగ్గర ఏమైనా కూడా అటువంటి ప్రస్తావన జరిగిన అనంతరం మాత్రమే అది కూడా మీడియాకి తెలిసేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ లోకేష్. తమిళనాడులో రాజకీయ ఉత్కంఠకు తెరపట్టం లేదు. ప్రభుత్వ ఏర్పాటు మరింత ఆలస్యం అవుతోంది. మెజార్టీ మార్కు కోసం టీవీకే చీఫ్ విజయ్ కసరత్తులు మరింత ముమ్మరం చేశారు. మరోసారి వీసీకే వామపక్షాల మద్దతును కోరారు. వీసీకే చీఫ్
తిరుమలవన్కు స్వయంగా ఫోన్ చేసి మాట్లాడారు విజయ్. ప్రభుత్వానికి సపోర్టు చేయాలని విజ్ఞప్తి చేశారు. అయితే విజయ్ను వెయిటింగ్లోనే పెట్టింది వీసీకే. సాయంత్రం పార్టీ నేతలతో కీలక సమావేశాన్ని ఏర్పాటు చేసింది. రేపు ప్రకటన చేయనుంది. అటు డిఎంకే అన్నా డిఎంకే కూడా వేగంగా పావులు కదుపుతున్నాయి. రెండు పార్టీలు కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి బ్యాక్డోర్ ప్రయత్నాలు వేగవంతం చేశాయి. ఏదైనా జరగచ్చని తలుపులు తెరిచే ఉన్నాయంటూ నర్మగర్భ వ్యాఖ్యలు చేస్తున్నారు డిఎంకే నేతలు. అన్నా డిఎంకేతో పొత్తుపై డిఎంకేలో కొన్ని భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అయితే విజయ్కు ఒక్క ఛాన్స్ ఇస్తే తమ రాజకీయ అస్తిత్వం ప్రమాదంలో పడిపోతుందని ఉదయనిధి స్టాలిన్ వర్గం ఆందోళన వ్యక్తం చేస్తోందట. ఈ నేపథ్యంలోనే రాజకీయ బద్ధ శత్రువుతో కలిసేందుకు వెనుకాడటం లేదు. తమిళనాడులో జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాలపై ఏఐఏడీఎంకే ఎంపీ తంబిదురై సంచలన కామెంట్స్ చేశారు. తమిళ ప్రజలు ఏఐఏడీఎంకే సర్కార్ను కోరుకుంటున్నారని తెలిపారు. ఏఐఏడీఎంకే అధికారంలోకి వస్తుందని ధీమాను వ్యక్తం చేశారు ఎంపీ తంబిదురై. Now so many discussions are going on. That is, I cannot say anything now. Everything will due course of time. We hope that good things will happen. My party, my leader will come back. Are you going to with alliance with DMK, sir? No. That what I am telling this only I can say. There is the public sentiment is there that ADMK has to come to the power. That is the voters at the time whenever my party leader Edappadi visited, lot of emotion and everything public showed. That we are expecting that may happen due course of time with God's grace.